ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్ట్ చిన్న. ఈ ఛానల్లో వచ్చేసేసి నేనైతే మా ఇంటి గడపకి పసుపు పూస్తున్నాను అనమాట. అది ఆ వ్లాగ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. మాకు ఇలా గ్రిల్ వేసుకుంటూ ఉంటాం అనమాట. ఏమైనా వస్తాయేమో అలాగ అనేసి గ్రిల్ వేసేసుకుంటాం. అంటే మాకు గాలి అయినా వస్తుంది, గ్రిల్ వేసుకుంటాం. ఇదే అనమాట మా గడప. బాగుంది కదా గడప. సో ప్రతి ఫ్రైడే మేము ఇలా పసుపు పూస్తాం. ఫెస్టివల్స్ కూడా మొన్న ఉగాది వచ్చిందిగా, ఉగాది కూడా పూసాము. సో ఇలాగ నేనైతే గడపకు పసుపు పూస్తున్నా. యాక్చువల్లీ నేను గాడ్ సాంగ్స్ కూడా పెడతాను దేవుళ్ళవి. నిన్న పెట్టలేదు, నేను నిన్న పూజ చేస్తా. ఇవాళ పెడతా వెళ్ళి. మా మమ్మీ ఇంకా అక్కడంతా దేవుళ్ళు అవి సెట్ చేసుకుంటుంది. మా మమ్మీ ఇక్కడ ఇవాళ కలశం పెడుతుంది. అంటే ప్రతి ఫ్రైడే పెడుతుంది. ఒక్కొక్కసారి టైం కుదరక అలా పెట్టదు. ఇవాళ టైం ఉంది కదా అనేసి మా మమ్మీ కలశం పెట్టింది. అట్లా నాకు ఇక్కడ గడపకు పసుపు పూసేసాయని చెప్పింది. సో ఇంకా నేను ఇక్కడికి వచ్చి పసుపు పూస్తున్నాను. సో ఆల్రెడీ మా మమ్మీ మిక్స్ చేసి ఇచ్చేసింది. పసుపు వేసేసి వాటర్ మిక్స్ చేసింది దాంట్లోకి. ఇట్లా కొంచెం తిక్కుగా గడపకి. సార్ మీరు ఒకవేళ ఇంటి ముందర ముగ్గేసుకున్నారనుకోండి గైస్, దాంట్లో పసుపు కుంకుమ వేయండి. నేను చూపిస్తాను అది కూడా ఈ వ్లాగ్లో టైం సరిపోకపోతే నేను ఇంకొక వ్లాగ్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ మా మమ్మీ కుంకుమ బాక్స్ ఇచ్చింది నాకు. ఇట్లా ఇప్పుడు పసుపు ప్లేట్లో వచ్చేసింది కదా, మా మమ్మీ చూసారు కదా ప్లేట్లు అలా. సో ఇట్లా బొట్లు పెట్టుకుంటున్నాం. అండ్ పూలు కూడా ఇచ్చింది పెట్టేయమని చెప్పి. సో ఇటు సైడ్ వచ్చేసేసి ఇట్లా మమ్మీ పెడుతుంటే చిన్నప్పుడు అంతా చూసి నాకు అలవాటు అయిపోయింది. ఇట్లా కొంచెం చేతులు కూడా షివర్ అవుతాయి పెట్టేటప్పుడు. మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి గైస్. ఇలా చేస్తే చాలా మంచిది. అండ్ ఇక్కడ కూడా మనం పసుపు పూసుకోవాలి. పడిపోతుంది ఇక్కడ. కొన్నిటికి నిలబడుతుంది, కొన్నిటికి నిలబడట్లేదు. ఇక్కడ సో కుంకుమలో పెట్టేసిన తర్వాత సో ఇలా ఇక్కడ పైకి ఇలా పెట్టి మేము పెడతాం అలాగా. ఇక్కడ కొంచెం ఇట్లా పసుపు అనిపించి ఇట్లా పెడతాం. ఇలాగా మేము పెడతాం. ఇక్కడ కూడా ఇట్లా అంటే అంతే గైస్. ఇట్లాగా గడపకి పసుపు కుంకుమ పెట్టేశాను. సో ఇంకా తర్వాత కొన్ని పూలు ఏ పూలైనా కూడా మనం గడపకి ఇట్లా పెట్టుకోవాలి. ఇలా సో ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇట్లా 2 సైడ్స్ గడపకు పెట్టుకోవాలి. సో ముక్కుంటున్నట్టు. సో ఇదే అనమాట గైస్ గడపకి మేము చేసుకున్న పసుపు కుంకుమ పట్టించాను గడపకి. సో ఇదే గైస్, కనపడుతుందా? సో ఇప్పుడు మనం స్టెప్స్ దిగేసేసి చూపించాను కదా మీకు పసుపు కుంకుమ వేయాలి మనము అనేసేసి చెప్పాను కదా. సో ఇలా ముగ్గుకు ఇలా ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసేసుకోవాలి. ఇంకా అక్కడ నా ముగ్గు ఉంది కదా, అక్కడిక్కడ వెళ్ళిపోదాం. ఇది నా ముగ్గు, అంటే ఇది నాది, మా అమ్మది అట్లా ఏం లేదు, ఒక్కటే అందరిది. సో ఇక్కడ తొలి చెట్టు కింద కూడా ఉన్న ముగ్గు కూడా వేసేద్దాం.
అండ్ మాకు మునీశ్వరుడు అనే దేవుడు ఉన్నాడు, మా ఇంటి దేవుడు ఆయనను కూడా చూపిస్తాను. ఇక్కడ శివలింగం అమ్మవారిది, కృష్ణుడిది, ఇంకా నందీశ్వరుడి, కృష్ణయ్యది, పసుపు కుంకుమ వేస్తున్నాయి ఇక్కడ కూడా. మా తొలి షర్టుకు నేను వేస్తాను కొంచెం కుంకుమ పసుపులో. సో నెక్స్ట్ కుంకుమ. సో ఇలా వేస్తున్నాను. ఫ్లవర్స్ నేను ప్లేట్ అక్కడే పెట్టాను, సో అక్కడికి వెళ్ళి వస్తాను. ఎస్ గైస్, ఇది అనమాట ప్లేట్. బెల్లం ఇక్కడికి వచ్చేసాం. ఇది ఈ దీపం కామాక్షి దీపం అంటారు దీన్ని. మేము తొలి షెడ్ దగ్గర పెడతాం కామాక్షి దీపంని. నార్మల్ దీపమైనా పెట్టుకోవచ్చు, మట్టిదైనా అలా ఏదో దీపం నాకు అంతా సరిగ్గా తెలియదు. మేమైతే ఇక్కడ కామాక్షి దీపం పెట్టుకుంటున్నాం. సో గైస్ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఇంకొకటి. ఓకేనా? బాయ్ బాయ్.